మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము కలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియచేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఈలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నారని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లనూ పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేతపట్టుకొని తీసుకునిపోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా, నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చెయ్యగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకునుడనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరినూ అతనితో చెప్పిరి. కనుక అతడు, మీరు మీ రాజైన నా ఏలినవానితో చెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును కాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చెయ్యలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా, బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరును పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానము చేసెను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకునివాడు దాని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదును ఆ రాజులను గుడారములయందు విందు జరిగించుకునుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను. కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను.